అంటే ఈ పాయింట్ 1 డిజిట్ రైట్ సైడ్‌కి వెళ్తుంది. ఒక్క జీరో ఉంది కాబట్టి. అదే 2 జీరోస్ ఉంటే 2 డిజిట్స్ రైట్ సైడ్‌కి వెళ్తుంది. ఇప్పుడేమవుతుంది 10x ఈ జీరో ఇక్కడికెళ్ళింది కాబట్టి 5.5 బార్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు ఈక్వేషన్ 2లోంచి 1ని సబ్ట్రాక్షన్ చేయండి. ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్షన్ చేస్తే 10x 5.5 బార్. రెండు ఈక్వేషన్‌ని ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తే 5 బార్ 5 మైనస్ 5 బార్ 0 అవుతుంది. 5 మైనస్ 0 5 అవుతుంది. ఈజ్ 10x మైనస్ x 9x అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది x కాబట్టి x ఇలాగే ఉంచి 9 అవుట్ సైడ్ పంపిస్తే 9 ఇక్కడ xని మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవతలకి వస్తే డివైడ్ చేస్తుంది. ఇంతకుముందు మనం షార్ట్కట్ ఫామ్లో చేసినప్పుడు కూడా మన ఆన్సర్ ఏమొచ్చింది 5/9 వచ్చింది. FA1స్కి అలా